Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 13వ శ్లోకము. శ్రీ భగవానువాచ పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వ కర్మణాం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. గొప్ప బాహువులు కల ఓ అర్జున, సమస్త కర్మలు నెరవేరుటకు కర్మకాండ యొక్క అంతమును తెలుపు సాంఖ్యశాస్త్రమునందు చెప్పబడిన ఈ 5 కారణములను నా వలన తెలుసుకొనుము. కృత ప్లస్ అంతే, కృతాంతే. సాంఖ్యే అనగా కర్మకాండ యొక్క అంతమును బోధించు వేదాంత శాస్త్రమందు అని అర్థం. వేదాంతమున ఆత్మస్వరూపమును నిర్ణయించినప్పుడు అది ప్రకృతికి పరమై అతీతమై ఉండునది అనియు, సమస్త కర్మలు ప్రకృతి చేతనే జరుగుచుండుననియు, ఆత్మసాక్షిగా నిష్క్రియముగా ఉండుననియు ఇక్కడ తెలియజేయబడును. కనుకనే సమస్త కర్మలు అంతమగు వేదాంత శాస్త్రమున అని ఇక్కడ చెప్పబడింది. మరియు సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పబడినందువలన కర్మలన్నీయు జ్ఞానమందు లయించిపోయి పరిసమాప్తమగుచున్నవి. ఎలా అంటే చైతన్య ఆత్మస్థితి యందు శరీర ఇంద్రియ మనస్సంకల్పాదులు ఉండవు. కావున అచ్చట కర్మరహితమగును. కర్మను దాటిపోయిన స్థితి అది. కనుకనే ఇచ్చట జ్ఞానమునకు వేదాంత శాస్త్రమునకు కర్మ యొక్క అంతము అని చెప్పబడింది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.